ఓవైసీ బ్రదర్స్ బీజేపీ నేత రాజా సింగ్ల మధ్య మళ్లీ అగ్గి రాజుకుంది. పాత బస్తీలో జరిగిన ఎంఐఎం సమావేశంలో అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తమ బ్రదర్స్ ను జైలుకు పంపి స్లో పాయిజన్ తో చంపాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీ బలంగా ఉందన్నారు. అందుకే తమను ఓడించాలని లేదా అంతం చేయాలంటూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై బీజేపీ నేత రాజా సింగ్ మండిపడ్డారు. తెలంగాణలో ఎవరు అధికారంలో ఉంటే వారి కాళ్లు మొక్కటం ఎంఐఎం చరిత్ర అన్నారు రాజా సింగ్. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఓవైసీ బ్రదర్స్ ను ఏం చేయాలో ఆలోచిస్తామన్నారు. చేసిన అభివృద్ధి ఏంటో చెప్పకుండా ముస్లింలను రెచ్చగొట్టడమే ఓవైసీకి తెలుసన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ, నేను నీకు చెప్పేది ఒక్కటే, కొద్దిగా మంచిగా వినాలి. బుల్లెట్తోని కాదు నీకు సంపెడిది, జైల్లో కూడా కాదు. వచ్చే సమయంలో గవర్నమెంట్ బీజేపీది తెలంగాణలో వస్తుంది. మీరిద్దరు అన్న తమ్ములు మా ముందు వంగి మా కాలు పట్టుకుంటారు. అప్పుడు మీకు ఏమి చేయాలి అప్పుడు మేము ఆలోచన చేస్తాం. మీ హిస్టరీ ఏంది తెలుసా మీకు? ఏ తెలంగాణలో గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రి కాలు పట్టుకోవాలి. ఆ ముఖ్యమంత్రితో కలిసి మెలిసి మొత్తం బిజినెస్ చేయాలి. ల్యాండ్లు, గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేయాలి, గవర్నమెంట్ ల్యాండ్లు అమ్మేసేయాలి. ముస్లిమ్స్ పేరు పెట్టుకొని మాకు ఆ ఫండ్ కావాలి ఈ ఫండ్ కావాలని అదే మోసం చేయాలి. అదే మీరు నేర్చుకున్నారు. हमको डर नहीं है, लेकिन कैसे हालात हैं नहीं मालूम कि हमारी मौत कैसे होगी। नहीं मालूम कि क्या अकबरुद्दीन ओवैसी को भी जहर दे के जेल में मार दिया जाएगा, या नहीं मालूम कि असदुद्दीन ओवैसी अकबरुद्दीन ओवैसी को भी जेल में डालकर दवाखाने को बताने के नाम पर गोली मार दी जाएगी। नहीं मालूम। मुझे उम्मीद है कि ऐसा नहीं होगा, लेकिन फिर भी नहीं मालूम, हमको परवाह नहीं। ఓవైసీ బ్రదర్స్ బీజేపీ నేత రాజా సింగ్ల మధ్య ఇలా మళ్లీ అగ్గి రాజుకుంది. పాత బస్తీలో జరిగిన ఎంఐఎం సమావేశంలో అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తమ బ్రదర్స్ ను జైలుకు పంపి స్లో పాయిజన్ తో చంపాలంటూ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీ బలంగా ఉందన్నారు. అందుకే తమను ఓడించాలని లేదా అంతం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై బీజేపీ నేత రాజా సింగ్ మండిపడ్డారు. తెలంగాణలో ఎవరు అధికారంలో ఉంటే వారి కాళ్లు మొక్కటం ఎంఐఎం చరిత్ర అన్నారు రాజా సింగ్. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఓవైసీ బ్రదర్స్ ను ఏం చేయాలో ఆలోచిస్తామన్నారు. చేసిన అభివృద్ధి ఏంటో చెప్పకుండా ముస్లింలను రెచ్చగొట్టడమే ఓవైసీకి తెలుసన్నారు.